ఎవరు చేస్తే నడుస్తోంది? నాది నేను జీర్ణం చేసుకున్నాను ఆహారం, నా పిప్పిని నేను విసర్జించానా? దుర్గంధం బయటికి రాకుండా నాకు నేను నిగ్రహించుకున్నానా? నీళ్లు దొరికేటట్టు ప్రవహించేటట్టు నేను చేసుకున్నానా? నీటికి ప్రవాహం లేదనుకోండి, అందరం వెళ్ళి నది ఒడ్డున కూర్చోవాలి దాహం వేస్తే తాగడానికి. కానీ ఆ నీరు ప్రవహించి మన దగ్గరికి వచ్చేటట్టు చేసిన వాడెవరు? నోరు పైకి పెట్టి కడుపు కిందకుండేటట్టు, నీరు పల్లానికి వెళ్ళేటట్టు, నోట్లో తాగింది కడుపులోకి వెళ్ళేటట్టు, ప్రాణములు నిలబెట్టేటట్టు చేసిన వాడెవరు? అగ్ని పైకి రావాలని నిర్ణయించినది ఎవడు? అగ్ని పైకి రాకపోతే వంట ఎలా చేసుకుంటాం? అడుక్కెళ్ళిపోతే. నీరు కిందకి వెళ్ళిపోవాలి, మంట అయితే పైకి రావాలి. ఎవరు చేశాడు ఈ శాసనం? అందుకే ప్రహ్లాదుడు భగవంతుని యొక్క దయని విచారించవలసి వస్తే, పానీయంబులు త్రావుచున్ కొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నారు భాగవతంలో. నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు, తింటూ ఉంటే భగవంతుడు గుర్తొచ్చాడు. ఎక్కడో ధాన్యమా, అవి బియ్యమా, ఎక్కడో ఒక వంకాయ, రెండు నీళ్లలో ఉడికిస్తే మెత్తపడ్డాయా, కలిపితే అంత రుచిని నాలుక మీద రసాంకురములు గ్రహించడమా, అంత కఠినమైన దంతాల వాటి మధ్యలోకి నాలుక తొయ్యడమా, అవి నవిలిన తర్వాత మెత్తపడితే జాగ్రత్తగా కంఠంలోకి జారిపోయేటట్టుగా లాలాజనంలోంచి మ్యూకస్ టైలిన్ అన్న రెండు పదార్థాలు పుట్టడమా, తద్వారా ముద్ద లోపలికి వెళ్ళిపోవడమా? నేను తిన్న పప్పన్నం, కూరన్నం, పచ్చడన్నం, పులిసన్నం కక్కితే నేనే తినను, అలాంటిది అన్నీ కలిపి లోపలికి వెళ్ళిపోతే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం అని లోపల వైశ్వానరాగ్ని అయి ఆయన ఇవన్నీ కలిపిన పదార్థాన్ని పుల్లకంపుతో ఉన్నదాన్ని జీర్ణం చేయడమా? ఎవరు చేస్తున్నాడు ఇదంతా? ఆయనకి దయ లేకపోతే మనం చేసిన తప్పులే ఆయన లెక్క పెట్టవలసి వచ్చిందనుకోండి, నిజంగా ఆయన మనల్ని క్షమించవ